నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాలు పోసి పెంచిన తాలిబన్లే పాకిస్తాన్ను ఆగం చేస్తున్నారు. వాళ్ళే శత్రువులు అయిపోయారు. ఇక్కడ మొట్టమొదటి ప్రారంభమైంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. అందరి దృష్టి, ప్రపంచం దృష్టి వాళ్ళ మీద ఉండే. ఆ తర్వాత ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం ఎటుపోతుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్య వలన ఆఫ్ఘనిస్తాన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటది మనం తెలుసుకుందాం. వాళ్ళ భాషలోనే జవాబిస్తాం. పాక్ దాడిపై ఆఫ్ఘాన్ తాలిబన్ల రియాక్షన్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ మత్తు పదార్థాల విముక్తి కేంద్రం, అంటే మత్తుకు బానిసైనటువంటి వాళ్లను దాంట్లో నుంచి బయటపడేయడానికి ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్. దానిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులు అత్యంత బీభత్సాన్ని సృష్టించాయి. తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ దాడిలో సుమారు 400 మంది మరణించారని, మరో 250 మందికి తీవ్రంగా గాయపడ్డారని ధృవీకరించారు. అధికారికంగా వెలువడినటువంటి ప్రకటన. మృతుల్లో ఎక్కువ మంది రోగులేనని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు ఉండే ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడాన్ని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీన్ని కేవలం యుద్ధ చర్యగా కాకుండా మానవత్వానికి వ్యతిరేకమైన నేరం అని సుహైల్ షాహీన్ అభివర్ణించాడు. అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా పౌర సౌకర్యాలపై దాడులు చేయడం పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అమానుష ఘటనపై తాలిబాన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ వారికి వారి భాషలోనే, అంటే దెబ్బకు దెబ్బ సమాధానం చెబుతాం అని షాహీన్ హెచ్చరించారు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను, యుద్ధ వాతావరణానికి దారితీశాయి. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని వాళ్ళు స్పష్టం చేశారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి చోట్ల దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని. ఇప్పుడు ఇరాన్ పైన కూడా దాడులు జరిగినాయి. స్కూల్ పిల్లలు, అమాయకమైన పిల్లలు, వాళ్ళు ఏం తప్పు పని చేసిర్రు? వెపన్స్ పట్టుకున్నారా? వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చిందా? వాళ్ళ స్కూళ్ళ పైన కూడా దాడి చేసిరు అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు. అంటే ఎంత యుద్ధం జరిగినా కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, వాటిపై చేయకూడదు, నిషేధిస్తారు. మీరు అమాయకులను చంపినాక, విద్యార్థులను చంపినాక మీకు యుద్ధ రీతి ఉందా? యుద్ధం గురించి ఏమైనా తెలుసా? ఏదో రక్తపాతం సృష్టించాలనే కదా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసేది. ఏమైనా లాభం ఉందా? ఇది ప్రపంచ దేశాలందరూ కూడా ఖండించాల్సిన అంశం. రిహాబిలిటేషన్ అంటే ఏంది? మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వాళ్ళని దాంట్లో నుంచి బయటపడేయడానికి, అంటే మత్తుని వదిలించడానికి, మళ్ళీ మత్తు పదార్థాల వైపు పోకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన ఒక హాస్పిటల్ పైన ఇట్లా దాడులు చేయడం వల్ల అమాయకమైనటువంటి 400 మంది చనిపోయారు. ఇంకో 250 మందికి తీవ్ర గాయాలైనాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎవరు చేసినా మనం ఇలాంటివి ఖండించాల్సిందే. పాఠశాల పైన ఇజ్రాయెల్ దాడిని కూడా ఖండించిండు, ప్రపంచమంతా ఖండించింది, తప్పు అని. ఇది కూడా తప్పు. ప్రేక్షకులరా, ఈ సంఘటనపై మీరు స్పందించండి, గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పాకిస్తాన్కు బుద్ధి రావాలి. తాలిబాన్లను పెంచి పోషించిందే పాకిస్తాన్ ప్రపంచం మీదకి వదలాలనుకున్నారు. ఇవాళ వాళ్ళతోటే పాకిస్తాన్కు ముప్పు ఉంది, ఇంకోటో కాదు. వాడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలి. పాకిస్తాన్ వాడు చేసినటువంటి పాపాలు వాడిని చుట్టుకున్నాయి, వానికే శాపంగా మారుతున్నాయి. ఈ టైంలో ఒక హాస్పిటల్ పైన పాకిస్తాన్ వాడి దాడి తీవ్రంగా ఖండించండి మీరు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.